అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు. నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంత కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. మరి మన సంగతి ఏంటి? సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు. ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి. ఇటువంటి ఆశయంతో ప్రారంభమైనదే యాళ్ళ ఫౌండేషన్. యాళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు, ఆహార పంపిణీ, వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్, స్టడీ మెటీరియల్, ట్యూషన్ ఫీజులు, వృద్ధులకు వసతి సదుపాయం, ఆహార పంపిణీ, అనాథులకు విధవరాండ్రులకు తగిన తోడ్పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ గొప్ప పనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండవచ్చు. సహకరించండి, స్పందించండి. మీ కానుకలు, విరాళాలను యాళ్ళ ఫౌండేషన్ అనే అకౌంటుకు పంపించవచ్చు. సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును. రండి, మీరు పాల్గొనండి. ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం. మన వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం. మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియచేస్తున్నాం. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండండి గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. క్రైస్ట్ ఆరెంజ్ చర్చి వారు సమర్పిస్తున్న యేసయ్య కృప అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దైవజనులు వై మురళీధర్ మోజేస్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా విని యేసయ్య దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృప కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి, ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మన ధ్యానాంశముగా తట్టుకోలేనంత బాధలు ఉన్నాయా? వేదన పడవద్దు, విడుదల పొందేదవు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ మాటను దైవ లేఖనాల్లో మనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఎవరు ఎంతకాలం మనతో ఉంటారో మనకు తెలియదు, కానీ మీ బాధలను చూచి మిమ్మల్ని దూరం పెడుతున్నటువంటి వారికి మీరు దగ్గరగా ఉండవలసిన పని లేదు. వారు మిమ్మల్ని వదిలేయాలన్నా దేవుడు ఎంత మాత్రం కూడా మిమ్మల్ని వదిలివేయరు. ఆయా చెరల నుండి, ఆయా బాధల్లో నుండి, ఆయా కష్టాల నుండి, ఆయా సమస్యల నుండి, ఆయా శోధనల నుండి మీరు బయటపడాలి, బయటికి రావాలి అంటే ఆ చెరలు అనేటువంటివి దేవుని యొద్దకు తీసుకురావాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దామా? ఆదికాండం 39వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు మనం చదువుకుందాం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెన గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. అవమానాల్లో ఆశీర్వాదం, నిందల్లో, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో యోసేపు ఎదుర్కొన్నటువంటి బాధలు, యోసేపు ఎదుర్కొన్నటువంటి ఆ దుఃఖము, ఆ కన్నీరు అతన్ని ఎంత మాత్రం కృంగదీయలేదు. అతన్ని ఎంత మాత్రం కూడా
బాధ పెట్టలేదు, అతన్ని ఎంత మాత్రం కూడా క్రిందకి అవి తోసివేయలేదు. కానీ దేవుని శక్తిని యోసేపు ఆశ్రయించడం వల్ల, దేవుని మీద ఆధారపడటం వల్ల ఏ చెరసాలకైతే ఖైదీకి వెళ్ళాడో అదే చెరసాల్లో గొప్ప నాయకుడిగా హెచ్చింపబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ఒక వ్యక్తి ఆశీర్వాదానికి, అభివృద్ధికి, హెచ్చింపబడటానికి మూలకారకుడు దేవుడే. యోసేపు విషయంలో ఇదే విషయాన్ని మనం గమనించగలం. అతనికి అనేక వ్యతిరేక శక్తులు బాధించినప్పటికీ, శోధించినప్పటికీ, కృంగదీసినప్పటికి కూడా దేవుని శక్తి, దేవుని సహాయం అత్యధికంగా అతని పట్ల పనిచేసింది కనుక అతడు మంచి గుర్తింపు పొంది ఉన్నాడు. అనేక మంది మీద జనులకు అధిపతిగా అతడు స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. మనకు ఎవరైనా ఇతరులు కీడు తలపెడితే ఆ కీడును మేలుగా మార్చగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడు అని మనం విశ్వసించాలి, నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. తన బిడ్డలు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీటిలో ఉంటే ఆ దేవుడు మౌనంగా చూచి ఊరుకునేవాడు కాదు. కానీ ఆ బాధల నుండి, ఆ కష్టాల నుండి విడిపించడమే కాకుండా ఆ శ్రమల నుండి ఆయన బయటికి తీసుకొని వస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన యందు నమ్మకం ఉంచినటువంటి వారు ఎప్పుడూ ఆనందముతోనూ సంతోషముతోనూ ఉంటారు. దేవుని యొక్క కరుణ కటాక్షములు వారికి రక్షణగాను, వారికి కాపుదలగాను ఆయన తన కృపనిచ్చి వారిని ఎప్పుడు కూడా తన సన్నిధి ద్వారా వాళ్ళని భద్రపరుస్తూనే ఉంటారు. ఒక వ్యక్తి మరలా తన జీవితాన్ని కట్టుకొని పునరుద్ధరించబడాలి అంటే, అనగా కట్టబడాలంటే, ఆ వ్యక్తి మరలా నూతనమైనటువంటి జీవితంతో మంచిగా తన జీవితాన్ని ప్రారంభించినట్లయితే దేవుడు ఖచ్చితమైనటువంటి స్థానంలో వారిని నిలబెట్టడానికి ఆయన ఇష్టపడతారు. గమనించండి, జాన్ హైడ్, జాన్ నాక్స్ వారు గొప్ప ప్రార్థనా పరులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వాళ్ళు ఇరువురు కూడా ఎప్పుడూ నశించిపోయినటువంటి వ్యక్తుల కొరకు ఏక మనస్సుతో మోకరిల్లి దేవుని సన్నిధిలో ప్రార్థించి కన్నీరు కారుస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చేసినటువంటి ప్రార్థన ద్వారా అనేక మంది వ్యక్తులు రక్షింపబడటమే కాదు, వాళ్ళ కూడా తమ పాపములను, అతిక్రమములను ఒప్పుకొని దేవుని తమ రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ కూడా ప్రార్థనా పరులుగా మారి దైవ సన్నిధిని అనుభవిస్తూ దేవుని యొక్క వెలుగులో నడుస్తూ అనేక మందికి రక్షింపబడిన వారు సాక్షులుగా ఉంటూ ఉండేవారు. మనము దేవునికి ప్రార్థించినప్పుడు, ఏక మనస్సుతోనూ ఆసక్తితోనూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితమైనటువంటి ఫలితాలను ప్రభువు మనకు అనుగ్రహిస్తారు. గురిలేని జీవితం, గలిబిలి, అనవసరమైనటువంటి సలహాలు, ఎవరో చెప్పినటువంటి మాటలు, ఎవరో ఉచితంగా సెలవిచ్చినటువంటి ఆ బలహీన సంబంధమైనటువంటి మాటలు మనల్ని గందరగోళానికి, గజిబిజికి గురి చేస్తాయి తప్ప తగినటువంటి సమాధానము, తగినటువంటి నెమ్మది, తగినటువంటి శాంతి ఎప్పుడు కూడా మనకు దొరకదు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువా అని చెప్పి అంగలారిస్తే ఖచ్చితంగా దేవుడు ప్రార్థన విని సమాధానం ఇవ్వటానికి ఎప్పుడు మన యెడల ఆయన సిద్ధంగానే ఉంటారు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుడు మనకు వాగ్దానం చేశారు కదండి. ఆ వాగ్దానం ఎత్తుపట్టుకొని మనం విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినట్లయితే ఆయన కృప, ఆయన కనికరం పొందుకోవటానికి మనం అర్హులం అవుతాం. దేవుడిచ్చినటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాలను స్వతంత్రించుకోండి, ప్రార్థించండి, దైవాశీర్వాదములను మీరు పొందండి. ఒకరు చేసినటువంటి తప్పిదముల వలన, ఒకరు చేసినటువంటి నష్టము వలన, ఒకరు చేసినటువంటి బలహీనం వలన, ఒకరు చేసినటువంటి వ్యతిరేక స్వభావం ద్వారా చాలాసార్లు నష్టపోయినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి కదండి. వారు చేసినటువంటి తప్పులు, వారి జీవితాల్లో ఉన్న వ్యతిరేకతలు అనేక మంది జీవితానికి నష్టాన్ని, బాధను, కష్టాన్ని, కృంగుదలను కలుగు చేస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూస్తే యోనా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవుగతి వచ్చెను. కాబట్టి
నావికులు భయపడి ప్రతి వాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకులు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అనెను. నినేవే పట్టణస్థులకు దుర్గతి కలుగునని ప్రకటించమని దేవుడు యోనాను పంపదలిస్తే, యోన దేవుని మాటను ధిక్కరించి తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కి ఆ ఓడ అడుగు భాగంలోనికి వెళ్ళి గాఢ నిద్రపోతూ ఉన్నాడు. దేవుడు ఆ పరిస్థితిని చూచి ఆ సముద్రం మీద తుఫాను కలుగు చేసినప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి నావికులు ఇది గ్రహించి, ఎవరి ద్వారా ఈ విపత్తు వచ్చింది, ఈ ప్రమాదం వచ్చింది, ఈ కీడు వచ్చిందని ఆలోచిస్తూ ఉండగా యోనా వల్లే ఈ కీడు వచ్చిందని వారు గ్రహించారు. గమనించండి, దేవుని మాట వినకుండా, ఆయన త్రోవల్లో సరిగా నడవకుండా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, బ్రతికినప్పుడు మన జీవితంలో కూడా తెలియనటువంటి తుఫానులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వెళుతున్నటువంటి మార్గములో దైవ చిత్తానికి లోబడి దేవుని యొక్క మాట విని సరిగా జీవించినట్లయితే, సరిగా ప్రవర్తించినట్లయితే మంచిగా మీరు ముందు కొనసాగుతారు. మంచి మార్గాలను ప్రభు కలుగు చేస్తారు. మన జీవితం మీదకు వస్తున్నటువంటి ప్రతి తుఫానును కూడా దేవుడు తీసివేయగలడు. దేవుని ప్రేమలో దయ ఉంది, జాలి ఉంది, కరుణ ఉంది, కటాక్షం ఉంది. ఎవరు కూడా నశించిపోవుట, పాడైపోవుట, పడిపోవుట దైవ చిత్తం ఎంత మాత్రం కాదు. దేవుడు కూడా అది చూచి ఆయన హర్షించేవాడు కాదు. యోన సముద్రంలో పడి చనిపోవట దేవుని చిత్తము కాదు, కానీ దేవుడు తన అమూల్యమైనటువంటి ప్రణాళికలో యోనాను ఉంచాడు. గనుక యోనాను కాపాడటానికి ఒక మత్స్యమునకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 10వ మాట మనం చదువుకుంటే, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుడు తన కృపలో, తన కనికరములో యోనాను సంరక్షించాడు, ప్రేమించాడు. దేవుని మాట ధిక్కరించినప్పటికీ, అవిధేయంగా ప్రవర్తించినప్పటికీ, దేవునికి దూరంగా పారిపోదాం అనుకున్నప్పటికి కూడా యోనా ఏ పట్టణానికైతే వెళ్ళాలో అదే పట్టణము దగ్గర ఆ మత్స్యము యోనాను కక్కివేసింది. చాలాసార్లు చాలామంది జీవితాలను మనం గమనిస్తే ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. ఎవరూ లేరని చెప్పి విచారిస్తూ ఉంటారు, దిగులు చెందుతూ ఉంటారు. అటువంటి సమయంలోనే వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో, ఎలా జీవించాలో కొన్నిసార్లు వారికి అర్థం కాదు. గమనించండి, మోషే ఆ మిద్యాను అరణ్యములో ఉన్నప్పుడు, ఆ ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఆ ఒంటరి వాడైనటువంటి మోషేను దేవుడు విడిచిపెట్టలేదు. కానీ దేవుడు మోషేని పిలిచి తన సేవార్థమై నిలబెట్టి బహుబలమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకున్నాడు. సద్రక్, మేషక్, అబేద్నెగోలు మండుచున్న కనకన కాలే ఆ అగ్నిగుండములో ఆ బబులోను రాజు వేసేసినప్పుడు ఈ ముగ్గురు కూడా ఆ అగ్ని గంధకాల్లో కాలిపోలేదు, కానీ ఆ అగ్ని గుండమే వీళ్ళకి విహార స్థలమైంది. ఆ అగ్ని గుండములో కూడా వీరు ప్రభును స్తుతిస్తూ గొప్ప సాక్షులుగా జీవించారు. పౌలు, శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ చెరసాలే వాళ్ళకి ప్రార్థనా స్థలం అయిపోయింది. ఆ చెరసాల్లోనే దేవుని స్తుతిస్తూ ప్రభుని ఘనపరుస్తూ దేవుని ఆరాధించినప్పుడు వాళ్ళ సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాలు బద్దలైపోయినాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరెక్కడున్నా సరే ఒంటరి వారికి కాదండి. మీతో ఎవరూ లేరని బాధపడకండి. దేవుడు మీ కన్నీటిని తుడుస్తారు, మీ దుఃఖాన్ని తీసివేస్తారు. మీ ఒంటరితనములో ఆయన భద్రత ఇచ్చి, కాపుదలిచ్చి, కృపిచ్చి ఆయన మిమ్మల్ని ముందుకి నడిపిస్తారు. దేవుని కొరకు కనిపెట్టేవారు, ఆయన మార్గంలో నడిచేవారు వచ్చే ప్రమాదాలను వాళ్ళు తప్పించుకుంటారు. దేవుని చేతిలో
వారు సంరక్షించబడి కాపాడబడి దేవుని భద్రతలో వారు దాగి ఉంటారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అనుక్షణం కూడా రక్షించబడుతూనే ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇంకా దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 16వ మాటను మనం చదువుకుందాం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. ఇశ్రాయేలీల యొక్క బాధ, ఇశ్రాయేలీల యొక్క కన్నీరు, ఇశ్రాయేలీల యొక్క వేదన చూచినటువంటి దేవుడు దోపిడీదారుల నుండి, మోసగాళ్ళ నుండి, శత్రువుల నుండి వారిని రక్షించడానికి, వారిని కాపాడటానికి న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు నియమించి ఉన్నాడు. ఈ న్యాయాధిపతులు వారు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ముందు కొనసాగాలో అనుక్షణము కూడా వారిని బలపరుస్తూ, అనుక్షణము కూడా వారిని ప్రోత్సహిస్తూ ఎంతగానో వారి చుట్టూ కూడా ఒక భద్రతగా ఉండేవారు. దేవుని వాక్యం దైవజనులు లేని చోట సరైనటువంటి సిద్ధపాటు, పశ్చాత్తాపం ఉండదు కదండి. మరలా ఇజ్రాయేలీల పరిస్థితి మనం చూసినట్లయితే న్యాయాధిపతులు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటే వీరు మరలా దేవుని యందు విశ్వాసాన్ని తొలగించుకొని, నమ్మకత్వాన్ని పోగొట్టుకొని మరలా దిగజారినటువంటి పరిస్థితుల్లోనికి, పాపమనే కూపములోనికి వాళ్ళు దిగజారిపోయి తమ్మును తామే నాశనము చేసుకున్నారు. ఇహలోక ఆశల వైపు ఆకర్షితులయ్యారు. గమనించండి, మంచి వాటిని మనం దూరం చేసుకుంటే చెడ్డవే దొరుకుతాయి. పాపములో పడేసిన వారే మనకు దొరుకుతారు. నాశన మార్గంలోనికే వారు నడిపించడానికి ఎక్కువగా ప్రయత్నము చేస్తారు. దేవుని వాక్యం ఇంకా మనం ముందుకు చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 19వ మాటలో మనం చదువుకుందాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి, తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగులు చెడ్డవారైరి. ఒక వ్యక్తి యొక్క జీవితం దేవుని యొద్ద నుండి తొలగిపోతే వారు మంచి మాటలు వింటారు, చూస్తారు, గమనిస్తారు, కానీ వారి హృదయం కఠినపరచబడి ఉంటుంది కనుక వింటున్నట్లుగానే వింటారు, చూస్తున్నట్లుగానే చూస్తారు, కానీ ఫరో లాంటి మనస్సు కలిగి ఉండి హృదయాన్ని కఠినము చేసుకొని వాళ్ళు దేవునికి దూరముగా జీవిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధత నుండి, దేవుడిచ్చిన ఆశీర్వాదము నుండి, దేవుడిచ్చినటువంటి దీవెన నుండి మనం పొందుకున్న తరువాత మంచి సాక్షులుగాను, మంచి విశ్వాసులుగాను దేవుడిలో మనం జీవించాలి. కానీ ఆ మంచి సాక్ష్యాన్ని, ఆ పరిశుద్ధ జీవితాన్ని, ఆ పవిత్రమైనటువంటి బ్రతుకును నాశనము చేసుకున్నట్లయితే దిగజారినటువంటి స్థితిలోనే మన బ్రతుకులు ఉంటాయి తప్ప శ్రేష్టమైనటువంటి మంచి నడవడిక అనేటువంటిది ఎంత మాత్రం కూడా మనకు సమీపముగా ఉండదు. ఇహలోక ఆశల వైపు లొంగిపోకుండా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దీవెనను ఎంత మాత్రం కూడా మీరు పోగొట్టుకోవద్దు. నిజమైన దైవజనులు దీవిస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు, వారి నిమిత్తమై దైవ సన్నిధిలో ప్రార్థిస్తారు. మోషే ఫరోని హెచ్చరించడానికి కారణం ఏమిటండి? తన ప్రజలైన ఇజ్రాయేలీయులను దేవుణ్ణి ఆరాధించడానికి పంపుతామన్న వ్యక్తి పంపకుండా దైవ మాటను ధిక్కరించటం వల్ల మోషే ఫరోని హెచ్చరించాడు. సమూయేలు సౌలును ఎందుకు హెచ్చరించాడు? అతడు దేవుని శక్తిని విసర్జించి దేవునికి వ్యతిరేకమైన శక్తులను ఆశ్రయించి దిగజారాడు కనుక హెచ్చరించాడు. నాతాను దావీదుని ఎందుకు హెచ్చరించాడు? చేయకూడనటువంటి పాపం దావీదు చేశాడు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్ళకుండా నిద్రపోయి మెలకు వచ్చినప్పుడు ఆ మిద్ది మీదకి ఎక్కి చూడకూడనటువంటి దృశ్యాన్ని చూచి ఒక స్త్రీతో సాంగత్యం చేసి చేయరాని పాపం చేసి దేవుని దృష్టికి అవిధేయంగా ప్రవర్తించాడు కనుక దావీదును నాతాను ప్రవక్త హెచ్చరించాడు. అయితే దావీదు చేసినటువంటి పాపాన్ని కప్పుకున్నాడు కొన్ని రోజులు. అయితే అతని జీవితంలో సమాధానం, శాంతి లేదు.
పాపం చేస్తే దేవునికి దూరం అవుతారు కదండి. ఆ అశాంతితో ఉన్నటువంటి దావీదు తను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీరు కార్చి దుఃఖపడి, నా తండ్రి మరలా ఈ పాపము చేయను, నన్ను క్షమించు అని దేవుని దగ్గర గోచాడినప్పుడు మరలా దావీదుకు నూతన జీవితం అనుగ్రహించబడింది. దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తిగా దావీదు మారాడు. అందుకే నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అని దావీదు ఒప్పుకున్నాడు. పాపం ఒక మనిషిని ఎంతవరకు దిగజారుస్తుందండి, నాశనం చేస్తుందండి, ఆ వ్యక్తి జీవితాన్ని పతనం చేస్తుందండి. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా నేను చాలా కాలం నుండి ఒక బార్లో పనిచేస్తూ ఉన్నాను, నా కండ్లతో చూశాను ఎంతోమంది వ్యక్తులు చెడిపోయారు, పాడైపోయారు, పతనం అయిపోయారు. అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఇదెందుకో నాకు దేవుని చిత్తం కాదనిపించింది. ఆ బార్లో పనిచేయటం మానివేశాను, దేవుని వాక్యాన్ని విన్నాను, కన్నీరు కాచి ప్రార్థించాను, దేవుణ్ణి అడిగాను. దేవుడు అద్భుత రీతిగా అంతకంటే శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించారు. ప్రభువు నన్ను దీవించారు. ఇప్పుడు నమ్మకమైన సాక్షిగా దేవుని కొరకు బ్రతుకుతూ చక్కగా దేవుని మందిరానికి వెళుతూ నేను నా బిడ్డలు దేవుని శక్తి ద్వారా దేవుని కృప ద్వారా పోషింపబడుతూ ఉన్నామని ఆ సహోదరుడు తెలియజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ మిమ్మల్ని వదిలివేసిన మనల్ని పిలిచినటువంటి ప్రభువు తల్లి గర్భంలో పిండముగా రూపించబడకమనిపే ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు, ఎంత మాత్రం కూడా తన దగ్గర నుండి దూరము చేయడండి. మీరు గమనించండి, విశ్వసించండి. పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలతో దేవుని వాగ్దానాలతో నింపబడి ఉన్నది. ఆ వాగ్దానాలను మనం చదవాలి, గ్రహించాలి. వాటిలో ఉన్నటువంటి వాగ్దానాలు అయి నా జీవితానికి అని చెప్పి విశ్వసిస్తే మంచి సమాధానం మీ జీవితంలో ప్రభు కలుగు చేస్తారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఇల్లు వదిలినటువంటి ఒక యవ్వనస్తుడి గురించి వ్రాయబడింది కదండి. తన తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయి తనకున్నదంతా ఖర్చు పెట్టేసి తుదకు పందులు తినే ఆహారం కూడా అతడికి దొరకకపోయేసరికి నా తండ్రికి కుమారుడిని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడిని కాను, నా తండ్రి దగ్గర ఒక కూలివాడిగా ఉంటానని పరుగున ఆ దేశమును విడిచిపెట్టి తన తండ్రి దగ్గరికి బయలుదేరి వచ్చినప్పుడు దూరం నుండి చూచినటువంటి తండ్రి కుమారుడిగానే చూచాడు కానీ కూలివాడిగా చూడలేదు. తప్పిపోయిన నా కుమారుడు మరల దొరికాడని చెప్పి ఆ తండ్రి తన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా, ఎవరు మిమ్మల్ని వదిలివేసినా ఆ పరలోక తండ్రి, ఆ కనికరము కలిగినటువంటి తండ్రి మిమ్మల్ని హత్తుకుంటాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఆయన మీతో ఉండి ఆయన మంచి పాత్రగా మిమ్మల్ని నిలబెడతారు. తట్టుకోలేనంత బాధలు మీ జీవితంలో ఉన్నాయా? ఇక మీరు వేదన పడవద్దు. వాటి నుండి మీరు విడుదల పొంది దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభువైన యేసు క్రీస్తు మీద ఆధారపడి మీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోండి. గొప్ప విడుదల మీ జీవితంలో కలుగుతుంది. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నారు కదూ. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి మీతో మాట్లాడారు కదూ. నేను కూడా మీ కుటుంబంలో సభ్యుడినే. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి కన్నీరున్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా దైవజనుడిగా ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మీ ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని కుడి చేయి ఆకాశం వైపు ఎత్తండి. దేవుడు తన ఆశీర్వాదంతో, తన కృపతో, తన కనికరముతో మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన యేసయ్య కృపా వాక్యము ద్వారా నీ ప్రియ బిడ్డలు ఎంతగానో ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు. నా తండ్రి, ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా, ఎటువంటి వేదన ఉన్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా యేసు నామమున వారిని విడిచిపోవును గాక.
నా తండ్రి, నా ప్రార్థన ఆలకించి నీ ప్రియబిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, అభివృద్ధి చేయండి. వారికి ఉన్న కష్టాన్ని, బాధను, కన్నిటిని తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా వెనుక నుండి ఎంతమంది అయితే యేసయ్య కృపా వాక్యాన్ని బలపరుస్తూ ఉన్నారు, సువార్తకు నాయన వారి గుప్పిలు విప్పుతా ఉన్నారు, వారి కుటుంబాల్ని, వారి బిడ్డలను రెండింతలుగా యేసు నామమున మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దైవజనుడిగా నా ప్రార్థన ఆలకించి మీరు సమాధానం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన ప్రార్థనలు ఆలకించారు. దేవుడు మంచి సమాధానం మీకు ఇవ్వబోతూ ఉన్నారు. యేసయ్య కృపా కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతూ ఉన్నాయంటే కేవలం మీ ప్రార్థన, మీ సహకారమే. ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతంగా జరిగేటట్లుగా ఆర్థికంగా మీ గుప్పిలు విప్పి ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండండి. యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో సామాను యొద్ద ఉన్నవానికి కూడా అంతే జీతం. నాతో పాటు దైవాశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే ఈ వాక్యాన్ని అనేక మందికి వెళ్ళేటట్టుగా వెనుక నుండి మన వంతు సహాయం చేసినట్లయితే ఈ కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయి. ఆర్థిక సహాయము, ప్రార్థన చేస్తారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు చిత్తం అయితే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృపా కనికరం మీతో వచ్చునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రతి మనిషి సమాజానికి ఏదో ఒక చిన్న సహాయమైనా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ ఆ సహాయం ఎలా చేయాలో ఎవరికీ స్పష్టముగా తెలిసి ఉండదు. నేడుండి రేపు రాలిపోయే పువ్వు తానున్నంత కాలం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. మరి మన సంగతి ఏంటి? సాయం చేయడం అంటే మనకు తోచినప్పుడు తోచినంత సాయం చేయడం కాదు. ఎదుటి వారికి అవసరమైనప్పుడు అవసరమైనంత సాయం చేయాలి. ఇటువంటి ఆశయంతో ప్రారంభమైనదే యాళ్ళ ఫౌండేషన్. యాళ్ళ ఫౌండేషన్ ద్వారా పేద పిల్లలకు వస్త్రాలు, ఆహార పంపిణీ, వారి చదువులకు అవసరమైన స్కాలర్షిప్స్, స్టడీ మెటీరియల్, ట్యూషన్ ఫీజులు, వృద్ధులకు వసతి సదుపాయం, ఆహార పంపిణీ, అనాథులకు విధవరాండ్రులకు తగిన తోడ్పాటు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయము మొదలగు కార్యక్రమాలు యాళ్ళ ఫౌండేషన్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ గొప్ప పనిలో మీరు పాలిభాగస్తులుగా ఉండవచ్చు. సహకరించండి, స్పందించండి. మీ కానుకలు, విరాళాలను యాళ్ళ ఫౌండేషన్ అనే అకౌంటుకు పంపించవచ్చు. సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభించును. రండి, మీరు పాల్గొనండి. ఈ సాంఘిక సేవలో మీరు భాగస్వాములుగా ఉంటూ సమాజానికి మేలైనటువంటి పనులు చేద్దాం. మన వంతు సహాయంతో అనేక మందిని ఆదరిద్దాం. Our address: Y. Mullidhar Moses, Christ Challenge Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.